బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ జరిగే కేబినెట్ సమావేశం తర్వాత రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే ఆయనకు చివరి సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్ సమావేశం అనంతరం గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ కు నితీష్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీఏ శాసనసభ్యులు కొత్త నేతను సీఎంగా ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీహార్లో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి పరిశీలకుడుగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తున్నారు. ఇవాళ నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీహార్ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం పలువురు నేతలు సీఎం రేసులో ఉన్నారు. బీహార్ సీఎం రేసులో ముందుగా వినిపిస్తున్న పేరు సామ్రాట్ చౌదరి. ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రి రేసులో అత్యంత బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు సామ్రాట్ చౌదరి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి బీహార్లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓటు బ్యాంకు కలిగిన వెనుకబడిన వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు. నితీష్ కుమార్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ఈయన సీఎంగా ఎంచుకునే అవకాశం ఉంది. బీహార్ సీఎం రేసులో రెండో పేరు నిత్యానంద రాయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈయన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. యాదవ సామాజిక వర్గం వైపు వెళ్తే బీజేపీ ఈయన్ను సీఎంగా ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆర్జేడీకి కంచుకోటుగా ఉన్న యాదవ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చేందుకు ఈయన సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తోంది. ముఖ్యమంత్రి రేసులో మూడో పేరు విజయ్ కుమార్ సిన్హా. ప్రస్తుతం బీహార్లో మరో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన. తన పేరును కూడా ఎన్డీఏ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి, మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దిలీప్ జైస్వాల్ కూడా రేసులో ఉన్నారు. అలాగే దళిత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న లఖేంద్ర పాస్వాన్ పేరును తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని జేడీయూ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. ఆ రోజే కొత్త నాయకుడిని అధికారికంగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 15న ప్రమాణ స్వీకారం చేయొచ్చని బీహార్ రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.